సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాశారు. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్లు మావోయిస్టులు తెలిపారు. అలాగే పీఎల్జీఏ వారోత్సవాలను కూడా జరుపుకోబోమని లేఖలో స్పష్టం చేశారు. ఇక మావోయిస్టులు బహిరంగ లేఖ రాశారు. జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది మావోయిస్టులు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. మనం చూడొచ్చు, వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు కుదేలవుతున్న పరిస్థితి కనపడుతుంది. కీలక నేతలు కూడా ఎన్కౌంటర్ లో చనిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే 3 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలకి మావోయిస్టులు ఒక లేఖ రాశారు. ఇది పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు. మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా దీనికి సంబంధించిన 3 రాష్ట్రాలకు సంబంధించి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టు 3 రాష్ట్రాల స్పెషల్ జోనల్ డివిజన్ కమిటీ పేరుతో ఒక లేఖ రాశారు. మాకు సమయం ఇవ్వండి, ఈ ప్రస్తుతానికి కాల్పుల విరమణలో ఉన్నాం, కాల్పుల విరమణ చేస్తున్నాం ఈ రోజు నుంచి అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక లేఖ అయితే రాసినట్టు పరిస్థితి కాబట్టి ఫిబ్రవరి 15 వరకు కూడా పూర్తి స్థాయిలో మీ కాల్పుల విరమణలో ఉంటాయి. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలకు లేఖ రాస్తూ మీ 3 రాష్ట్రాల్లో ఫిబ్రవరి 15 వరకు కూడా మాకు సమయం ఉంది, మీ కాల్పుల విరమణలో ఉన్నాం, మాపై ఎలాంటి దాడులు చేయకండి, కూంబింగ్ ఆపరేషన్ కూడా నిలిపివేయాలని చెప్పేసి కూడా ఈ 3 రాష్ట్రాల సీఎంలకు అయితే లేఖ రాశారు. ఈసారి పీఎల్జే వారోత్సవాలు కూడా మీరు నిర్వహించట్లేదని చెప్పేసి కూడా స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే మావోయిస్టు పార్టీ ఆ ఉద్యమం స్టార్ట్ అయిన కానీ కూడా పీఎల్జే వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తా ఉన్న పరిస్థితి కాబడుతుంది. కానీ ఈసారి ఆ పీఎల్జే వారోత్సవాలు కూడా మీకు చేయమని చెప్పేసి కూడా ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో లొంగిపోయిన 2 కేంద్ర కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమర్థిస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళ సపోర్ట్ గా ఈ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆశన్నతో పాటు అదేవిధంగా మల్లోజులకు కూడా పూర్తి స్థాయిలో కూడా మల్లోజులకు ఆశన్న ఇద్దరు కూడా మీకు స్వాగతిస్తున్నాం, వాళ్ళు లొంగిపోయి మంచి పని చేశారని చెప్పేసి కూడా వాళ్ళు సమర్థిస్తూ ఈ లేఖ రాశారు. అంతేకాకుండా పూర్తిగా మేము లొంగిపోవడానికి మాకు సమయం కావాలి, మా కేంద్ర కమిటీ తోటి మేము మాట్లాడాలి కాబట్టి మాకు కొద్దిగా సమయం ఉంటుంది, ఎందుకంటే అందరూ ఇక్కడ ఉండరు కాబట్టి, అందుబాటులో ఉండరు కాబట్టి మాకు ఫిబ్రవరి 15 వరకు కూడా సమయం ఇవ్వండి, మీరు మార్చి 31 మీరు డెడ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి అప్పటిదాకా కూడా అవసరం లేదు, మేము ఫిబ్రవరి 15 వరకు ఇస్తే మేము పార్టీతో చర్చించినాక కేంద్ర కమిటీలో ఉన్నటువంటి ఆ పొలిటిక్ బ్యూరో సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చర్చించిన తర్వాత మీ యొక్క నిర్ణయం తీసుకొని పూర్తిగా కూడా అరణ్యాలకు వస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదే జనజీవన స్రవంతుల కోసం ఉన్నట్టు చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. మీ తుపాకులు వదిలేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అందుకోసం కాల్పుల విరమణ కూడా మేము పాటిస్తున్నాం అని చెప్పేసి స్వయంగా వాళ్ళే లేఖ రాసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతుందో 2026లో పూర్తిగా కూడా ఫిబ్రవరి అంటే మార్చి కల్లా కూడా పూర్తిగా లేకుండా మావోయిస్టులు చేస్తా ఉన్నారు. కానీ వీళ్ళు పూర్తిగా ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి మేము కాల్పుల విరమణ మేము ఇప్పటి వరకు కాల్పుల విరమణ ఉంటాం, మాకు సహకరించండి, ఎట్టి పరిస్థితులు ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్ ఈ 3 రాష్ట్రాల్లో చేయకూడదు, మీరు పూర్తిగా కూడా పీఎల్జే వారోత్సవాలు కూడా నిలిపివేస్తున్నాం, మా వైపు నుంచి జరిగేటువంటి కార్యక్రమాలు పూర్తిగా కూడా నిలిపివేస్తున్నాం, ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టమని చెప్పేసి కూడా లేఖ రాసినట్టు పరిస్థితి కనపడుతుంది. అదే పూర్తిగా మనం చూస్తుంది. ఎందుకంటే వరుసగా మొన్న చూసాం మనం అభయ్ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు. ఇది బోటకపు ఎన్కౌంటర్ అనే విధంగా కూడా మావోయిస్టుల నుంచి ఒక అభయ్ పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. దీనికి అంటే డెఫినెట్ గా కూడా ప్రతీకారం తీర్చుకుంటామనే విధంగా కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడేమో ఆయుధాలను విడుస్తాము, ఇంకా కేంద్ర కమిటీలకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది, కొంచెం సమయం ఇవ్వండి, ఫిబ్రవరి లోపు గల మేము లొంగిపోతామని చెప్తున్నారు మావోయిస్టులు. మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇవాళ రాసిన ఈ లేఖ బహిరంగ లేఖ ఉందో ఈ లేఖకు సంబంధించి అంటే కేంద్రం నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? ఎస్ బిందు, మనం ఈ లేఖ స్పష్టంగా చూడొచ్చు. ఈ లేఖని ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఆయుధాల కాల్పుల విరమణకి మేము పాల్పడుతున్న ఈ రోజు నుంచి కాల్పుల విరమణ ఉంటాం, మార్చి 15 వరకు కూడా కాల్పుల విరమణలోకి వెళ్తున్నాం అని చెప్పి మావోయిస్టులకు లేఖ రాశారు. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలకి, అది కూడా ఆ పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ పేరుతోటి వచ్చింది, ఏ పేరు మీద వ్యక్తి మీద వచ్చినట్టు పరిస్థితి కాదు. అయితే కాకుండా దీనికి ఇద్దరు కూడా ఏదైతే లొంగిపోయిన ఆశన్న కానివ్వండి లేదంటే ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా ఇద్దరు కూడా లొంగిపోయారు. లొంగిపోయిన వంటి ఆ ఇద్దరు నేతల్ని సమర్థించుకుంటూ వాళ్ళు చేసిన పని కరెక్ట్ అని చెప్పి కూడా ఈ లేఖ విడుదల చేస్తారు. వాస్తవానికి ఆ ఇద్దరును కూడా పార్టీ బహిష్కరించింది. వాస్తవానికి ఏంటంటే మావోయిస్ట్ పార్టీలో ఎవరైతే వాళ్ళిద్దరు ద్రోహం చేశారు, వాళ్ళు ద్రోహులుగా మారారని చెప్పేసి కూడా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నుంచి అభయ్ పేరుతో ఒక లేఖ వచ్చింది, ఆ ఇద్దరు కూడా ద్రోహులు అని చెప్పేసి. ఎందుకంటే ఆ పూర్తిగా కూడా మనం ఆశన్న కానీ
మహారాష్ట్రలో లొంగిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పూర్తిగా వాళ్ళు కూడా ఆ పార్టీకి ద్రోహం చేశారు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి వాళ్ళిద్దరిని సమర్థించుకుంటూ ఈ లేఖ రాసినటువంటి ఆ జోనల్ కమిటీ పేరుతో ఈ లేఖ వచ్చింది. అయితే వాస్తవానికి మావోయిస్ట్ పార్టీలో కీలక దిశగా కనపడుతున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే కీలక దిశ ఉంది కాబట్టి ఒక పక్క ఒక వర్గాన్ని సపోర్ట్ చేసుకుంటూ మరో వర్గాన్ని యాంటీగా చేస్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే వారోత్సవాలు జరుపుతామని మొన్న ఒక లేఖ వచ్చింది. అంతేకాకుండా మావోయిస్ట్ ఉద్యమాన్ని విరమించేది లేదు, తుపాకులతో అడుగులు ఉంటామని చెప్పేసి కూడా కేంద్ర కమిటీ నుంచి అనేక లేఖలు వచ్చినాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి లేఖ ఈ 3 రాష్ట్రాలకి లేఖ రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో వచ్చింది. 3 రాష్ట్రాల సీఎంలకి మహారాష్ట్ర, అదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ పోలీసులకి అక్కడ గవర్నమెంట్ రాసినటువంటి లేఖ ఏంటంటే జోనల్ కమిటీ పేరుతో వచ్చింది. వ్యక్తి పేరు మీద లేదు, జోనల్ కమిటీ పేరు మీద ఉంది. వీళ్ళు ఆ కాల్పుల విరమణ ఈ రోజు నుంచి మేము పాటిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవానికి మావోయిస్ట్ పార్టీ కీలక దిశగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఏదైతే లొంగిపోయిన మావోయిస్ట్ ఎవరైతే ఉందో మావోయిస్టు మనల్ని ఆ ద్రోహులుగా పార్టీ ముద్రించిందో ఆ ద్రోహులుగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు చేసిన మంచి పని చేశారు, మాకు కూడా సమయం ఉండి మేము కూడా లొంగిపోతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పార్టీలో 2 వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు లొంగిపోయినట్టు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ కొంతమంది లొంగిపోమని స్వయంగా వాళ్ళే నెంబర్లు ఇస్తున్న పరిస్థితి కాబట్టి వాళ్ళ మొబైల్ నెంబర్లు ఇస్తూ వాళ్ళు అక్కడ మకాం వేశారు. మహారాష్ట్రలో అక్కడ కొంతమంది ఉన్నారు లొంగిపోయిన వ్యక్తులు, అంతేకాకుండా ఛత్తీస్గఢ్ లో కొంతమంది కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలో కొంతమంది లొంగిపోయే పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.